కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న సందర్భంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. బడ్జెట్లో ప్రకటించిన ఆదాయ పన్ను మార్పులు, కొత్త స్లాబులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో పాటు క్రెడిట్ కార్డ్ రివార్డులు, యూపీఐ సేవలకు సంబంధించిన నిబంధనలు మారనున్నాయి. ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. ఆదాయపు పన్నుకు సంబంధించి ఇటీవల కేంద్ర బడ్జెట్లో కీలక మార్పులు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అయితే ఈ బడ్జెట్లో కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. 12 లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. స్టాండర్డ్ డిడక్షన్ 75,000 కలుపుకుంటే 12,75,000 వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా వేతన జీవులకు ఊరట కల్పించారు. అలాగే 25,000గా ఉన్న రీబేట్ను 60,000కు పెంచారు. ప్రస్తుతం నిబంధనల ప్రకారం బ్యాంకులోని డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు జమయ్యే వార్షిక వడ్డీ 50,000 దాటితే టీడీఎస్ వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ మొత్తాన్ని 1,00,000కు పెంచుతూ బడ్జెట్లో ప్రతిపాదించారు. 60 ఏళ్ల లోపు వ్యక్తులకు ఈ మొత్తాన్ని 40,000 నుంచి 50,000కు పెంచారు. విదేశీ చెల్లింపులు ఒక ఆర్థిక సంవత్సరంలో 7 లక్షలు దాటితే టీసీఎస్ వసూలు చేస్తుండగా ఇప్పుడు ఆ పరిమితి 10 లక్షలకు పెరిగింది. బ్యాంకుల నుంచి విద్యా రుణం తీసుకొని ఆ మొత్తాన్ని విద్యార్థి ఫీజు కోసం విదేశాలకు పంపితే ఇకపై ఎలాంటి టీసీఎస్ ఉండదు. క్రెడిట్ కార్డులపై రివార్డుల్లో ఎస్బీఐ కార్డ్స్ కోత పెట్టింది. స్విగ్గీ, ఎయిర్ ఇండియా టికెట్ బుకింగ్లపై లభించే రివార్డులను కుదించింది. ఎస్బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్, ఎయిర్ ఇండియా ఎస్బీఐ ప్లాటినం కార్డ్, ఎయిర్ ఇండియా ఎస్బీఐ సిగ్నేచర్ కార్డ్ హోల్డర్లకు వచ్చే ఏప్రిల్ 1 నుంచి ప్రయోజనాల్లో కోత పడనుంది. ఎయిర్ ఇండియాలో విస్తారా విలీనం నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ కూడా విస్తారా క్రెడిట్ కార్డ్ రివార్డులను ఏప్రిల్ 18 నుంచి సవరించనుంది. ఆ తేదీన లేదా ఆ తర్వాత ఎవరైతే కార్డును రెన్యువల్ చేస్తారో వారికి ఎలాంటి వార్షిక ఛార్జీలు వర్తించవు. దీంతో పాటు కొన్ని ప్రయోజనాల్లోనూ కోత పడనుంది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కూడా మార్చి 31 తర్వాత రెన్యువల్ అయ్యే విస్తారా కార్డులకు వార్షిక రుసుము తొలగించింది. ఇన్యాక్టివ్ లేదా వేరే వారికి కేటాయించిన మొబైల్ నెంబర్లకు ఏప్రిల్ 1 నుంచి యూపీఐ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు బ్యాంకులు, పేమెంట్ సేవలు అందించే ప్రొవైడర్లకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. అనధికారిక వాడకాన్ని, మోసాలను అరికట్టేందుకు ఆ నంబర్లను డీయాక్టివేట్ చేయాలని సూచించింది. యూపీఐ లైట్ వ్యాలెట్లో లోడ్ చేసిన మొత్తాలను మళ్ళీ బ్యాంక్ అకౌంట్లకు పంపించే సదుపాయం కూడా ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ మేరకు పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఎన్పిసిఐ గతంలో సూచించింది. మార్చి 31 లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. అలాగే యూపీఐ లైట్ వినియోగించాలంటే ఇకపై యాప్ పిన్, పాస్కోడ్, బయోమెట్రిక్ వంటివి వినియోగించాల్సి ఉంటుంది. యూలిప్స్లో పెట్టుబడులు పెడుతుంటే ప్రీమియం మొత్తం 2.5 లక్షలు దాటితే ఉపసంహరణ సమయంలో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. 2025 బడ్జెట్లో ఈ మార్పును ప్రతిపాదించారు. పిల్లల భవిష్యత్ కోసం దీర్ఘకాలం పెట్టుబడి పెట్టాలనుకునే వారి కోసం తీసుకొచ్చిన ఎన్పీఎస్ వాత్సల్యం పథకం కింద కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి పన్ను మినహాయింపు పొందొచ్చు. సెక్షన్ 80 సిసిడి 1B కింద పన్ను ప్రయోజనాలను కల్పించారు. అయితే ఇది పాత పన్ను చెల్లింపుదారులకు మాత్రమే వర్తిస్తుంది.